ఇవ్వాలి రైతులు పండించిన పంట వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పండించిన పంట గిట్టుబాటు వెంటనే అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవ్వాలి రైతాంగానికి అన్ని రకాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రధానంగా గత ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. రైతాంగం పండించే పంటలకి ఎక్కువ ఖర్చులు అవుతున్న మోతాదు ఎక్కువలో అవుతూ ఉన్నాయి. అయితే రైతాంగం పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. అట్లే ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలను హామీ ఇచ్చారు. 9 నెలలు అయింది, ఇప్పటికీ అమలు చేయలేదని మా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని వెంటనే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మండలాల వారీగా జిల్లాల వారీగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలంలో వివిధ గ్రామాల నుంచి రైతులు మరి వాళ్ళకి పడిన కష్టాలను గురించి ఇవాళ ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇవాళ రైతులు రావడం జరిగింది. ఇవాళ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో కన్నా మరి మిరప రైతులైతే దాదాపుగా 1,00,00,000 పెట్టుబడి పెట్టి ఇవాళ ప్రభుత్వం మరి ఎక్స్పోర్ట్ లేక కొనుగోలుదారులు లేక మరి బడ వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వము ప్రకటన చేయింది. ఆ ప్రకటన ఏమంటే 11,000 చిల్లర మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీగా మరి రైతుల ద్వారా మామూలు వ్యాపారస్తులు అదేవిధంగా 13,000 కొంటుంటే ఇవాళ గవర్నమెంటే 11,000 చిల్లర చెప్పడం కానీ ఎంత శోచనీయమన్నది ఇవాళ ప్రభుత్వం మరి చంద్రబాబుకి అర్థం కావడం లేదు. కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలా. అదేవిధంగా మిరప రైతులే కాకుండా మరి కొర్రలు, సజ్జలు, జొన్నలు వివిధ పంటలు పండించిన రైతులకు కనీసం మద్దతు ధర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో నివసించే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈ ఏప్రిల్ 1 నుంచి 7 వరకు వివిధ స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎమ్మెనూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మన రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ మెమోరాండాన్ని ఇవ్వడానికి ఇక్కడ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. సరే, మరీ ముఖ్యంగా 9 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజానికానికి అనేక రకాలుగా వాగ్దానాలు, హామీలు ఇవ్వటం అనేది జరిగింది. మరి 9 నెలలు కావస్తున్నప్పటికీ నేటికి వాళ్ళు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. అయితే గత ప్రభుత్వం కన్నా ఇంకా అధికంగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 9 నెలలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి సూపర్ 6 పథకాలని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని వంచి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఇక మా ఆందోళన, మా ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితికి నెట్టివేస్తున్నారు మీరు. ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీకు కూడా పట్టే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానికం, అన్ని వర్గాల ప్రజానికం, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా
వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కావచ్చు, రైతాంగానికి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 7వ తారీఖు వరకు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల్ని, రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఖచ్చితంగా అమలు చేయాలా. అమలు చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం రోడ్ల మీదకి వచ్చి మీ యొక్క నిర్లక్ష్యాన్ని, మీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మల్లికార్జున, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 1 నుండి 7 వరకు మొత్తం రాష్ట్రంలో అన్ని మండలాల్లో నిరసన తెలిపి చేయాలని ప్రోగ్రాం రంగంలోన ఈరోజు ఎమ్మెగనూరు మండల పరిషత్ తహసీల్దార్ గారికి రైతుల సమస్య వివరించడానికి అఖిల భారత రైతు కూలి సంఘం అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఎన్నికల ముందు కాకముందు ఏం హామీలు ఇచ్చింది, ఆమె అమలు చేసేదంటానా 9 నెలలుగా వస్తుంది, ఇంతవరకు ఏ హామీలు కూడా అమలు కాలేదు. ఇవాళ రైతు పని చూడండి. అప్పుడు గతంలోన రైతు ఒక కింటంకు మిరపకి 26,000 రూపాయలు ఉండేది. అలాగే అంటే మన కూరలు పండించే రైతు 10 సంవత్సరం 6,000 రూపాయల కింటము ఈరోజు కొనుగోలు చేసేది. ఈరోజు ప్రభుత్వము ధాన్యాలు పండించాలని ఆలోచన చెప్తే ఆ రైతులు దాన్ని పండించడానికి ప్రయత్నం చేసి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. రైతు పరిస్థితి ఈ రోజు పోతే కొర్రలు 2,000 రూపాయలు, 2,500 రూపాయలు ఉన్నాయి. అట్లే కందులు చూస్తే కందులు గతంలోన 12,000, 10,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు చూస్తే 5,000, 6,000. పప్పు శనగలు గతంలోన 8,000, 7,000 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 5,500 ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన రైతాంగానికి కృషిలోన ఈ ప్రభుత్వం రైతుల మీద ఏమో ప్రేమ లేదని కనిపిస్తుంది. అంటే రైతులు అప్పుడు గతంలోన ఒక బస్తా 50 కేజీల బస్తా డిఏపి కొంటే 18,000 రూపాయలు ఉంది. ఈరోజు ఒక కింటము కొరలు కొంటే 2,000 రూపాయలు ఉంది. ఎంత దూరంగా తయారైంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు కావాలంటే మన మిక్సీ రైతులు కూడా కేంద్రంతో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మద్దతు ధర 11,871 రూపాయలు అని చెప్పాడు. ఇప్పటికి అమలు చేస్తున్నారా? ఈ రోజు వరకు కూడా మిరప ధర 7,000 నుంచి 6,000, 5,000 రూపాయలుగా పోతుంది. మరి మద్దతు ధర ప్రకటించదు, అమలు చేయించే బాధ్యత అధికార పార్టీ, ఆ వ్యవసాయ అధికారి ఉండాలా. అది ఏం నిమ్ముకు నీనట్లు ప్రవర్తిస్తున్నది. ఇప్పటికైనా అఖిలపక్ష రైతు కూలి సంఘం డిమాండ్ చేసేది, అయ్యా మీరు రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలా. కల్పించలేకపోతే గత ప్రభుత్వం రైతుల మీద ఎట్లా ఇబ్బంది పెట్టి ఎట్లా చేస్తూ గద్ద దింపారు. ఆ దింపడానికి రైతులు ఉన్నారు. ఆ రైతులు కంపల్సరీగా న్యాయం చేయకపోతే అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్న నా పేరు ప్రసాద్, సిపిఐ ఎమ్మెల్యే టౌన్ కార్యదర్శి.